ఆ బండి సంజయ్ కొడుకు అయినటువంటి ఒక మైనర్ ఈ సాయి భగీరథ్ మైనర్ బాలిక 17 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి అమ్మాయి చాలాసార్లు కంప్లైంట్ చేసి ఆయన దగ్గరికి పోయి మీ అబ్బాయి ద్వారా నాకు ఈ అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని ఒక మైనర్ బాలిక విన్నవించుకుంటా అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎట్టి పరిస్థితిలో మరి మా అబ్బాయి అలాంటివి చేయలేదు చెయ్యడు అని వాళ్ళని బెదిరించి నన్ను కానీ నా కొడుకును కానీ ఇట్లా ఏమన్నా ఇబ్బంది పెడితే ఏం జరుగుతుందో తెలుసా, నా కోసం ఆత్మహత్య చేసుకునేటువంటి చాలామంది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలు ఉన్నారు, మరి మీ సంగతి తేలుస్తాం, మీ అంతు చూస్తాం బిడ్డ అని ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులను బెదిరించడమే కాకుండా మరి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినటువంటి ఒక హిందూ అమ్మాయి, ఒక బడుగు బలహీన వర్గాల అమ్మాయికి అన్యాయం జరిగితే మరి ఈ బండి సంజయ్ మరి నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, నేను హిందూ ధర్మాన్ని కాపాడేవాడిని, నేను ఏబీవీపీకి కట్టుదిట్ట నాయకుడిని, నేను మోడీ శిష్యుడిని, నా కషాయం జెండే నా ప్రాణం అని గొప్పలు చెప్పేటువంటి బండి సంజయ్ గారు మరి నీ కొడుకు ఇంత పెద్ద బలహీన వర్గాల హిందూ బిడ్డకు అన్యాయం జరిగితే నువ్వు ఏం పీకుతున్నావని అడుగుతున్నా నేను. కొడుకును రక్షించుకోవడం కాదు, ఒక బాధ్యత గల ఎంపీవి కొడుకైనా శుద్ధమైన ప్రజలైనా ఒకటే విధంగా వ్యవహరించాల్సినటువంటి ఒక బాధ్యత గల పదవిలో ఉన్నావు నువ్వు కనుక వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. వెంటనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథను పట్టుకోవాలి, వెంటనే శిక్షించాలి, తగినటువంటి న్యాయం ఆ అమ్మాయికి చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.